చెప్పు నిరోష. సార్ మిమ్మల్ని నేను తొందరగా కలవాలి. మళ్ళీ ఏదైనా ట్రాప్ చేయబోతున్నావా? నేను మీతో మాట్లాడాలి సార్. కానీ ఇకపై ఏం జరిగినా నాకేం సమస్య లేదు. అంతేకాదు నేను కోల్పోవడానికి కూడా ఏమీ లేదు. ఇంకెందుకు భయపడాలి? నేను అసలు ఎందుకు భయపడాలి? నువ్వే చెప్పు, ఎక్కడికి రావాలి? మా ఇంట్లో షార్ప్ 2. గోవిందన్ గారు మీరేనా? అవును, మీకెలా తెలుసు? నేను బాగున్నాను. మీరు హీరో అయ్యారు కదా. టీవీలోను పేపర్లోను మీ గురించే వస్తుంది. తెలియకుండా ఎలా ఉంటుంది? మీరు ముందే వచ్చేసారా? అవును, మీ ఇద్దరు పాము ముంగీసలో ఉండేవారు కదా, మళ్ళీ ఒకటైపోయారా? అవునవును, మే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం. అమ్మా మీరు మర్చిపోకుండా వచ్చేయండి. మనకు అవసరమా? అవును, నువ్వేదో మాట్లాడాలి. రండి లోపలికి వెళ్ళి కూర్చుందా సార్? వద్దమ్మా. నేనిప్పుడు ఒక రేప్ కేసులో అక్యూస్ని, నువ్వు బాధితురాలివి. మనం ఇక్కడే మాట్లాడుకుందాం. నువ్వు చెప్పు. నే చెప్పేదంతా వినడానికి మీకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ సార్ అది మీరు నమ్మి తీరాలి. పోలీసులు ఎప్పుడో వస్తారా అని ఎదురు చూస్తున్నాను. నేను సరెండర్ అయ్యే ముందు అన్ని నిజాలు మీ దగ్గర ఒక్కటి వదలకుండా చెప్పాలని ఉంది. క్షమాపడిన తాహత కూడా నాకు లేదనుకుంటున్నాను. ఎవరెవరోకి ఇచ్చిన ఒక బొమ్మలా ఉన్నాను ఇక్కడ. అది సరే, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ? నష్టపోయింది నువ్వు నేను మాత్రమే. మాయని మచ్చ ఒకటి నీ జీవితం మీద కూడా పడింది, నా మీద కూడా. నా ఉద్యోగం పోయింది, నా భార్య నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. సార్ మీరే బాధపడకండి. మంజు అక్క దగ్గర నిజాలు నేను చెప్తాను. నేను తన్ని మీ దగ్గర భద్రంగా అప్పచెప్పాకనే నేను పోలీసుల దగ్గర సరెండర్ అవుతాను. చేసిన తప్పు ఒప్పుకోవడానికి దాన్ని అంగీకరించే మనసు కూడా నీకుంది. అది చాలు. ఏంటి నిరోష? గోవిందం కుట్టి సార్ నన్ను చూడ్డానికి వచ్చారు. క్షమించాలి, కేసు వాపస్ తీసుకోవాలని నీ కాలు పట్టుకున్నారా? నా కాలు పట్టుకుని అడిగింది నిజమే, కానీ అది నేనే అక్క. గోవిందం కుట్టి ఒక అమాయకుడు సార్. ఇంతవరకు నా ఒంటి మీద చేయి వేయలేదు. ఆ లేడీస్ అందరూ నన్ను మోసం చేశారు. గోవిందం కుట్టి సార్ నిజం చెప్పడానికి మా ఇంటికి వచ్చేటప్పుడు ఆయన్ని ఆ రోజు కేసులు ఇరికించేశారు. కోఆపరేటివ్ బ్యాంక్ లో నుంచి 50 లక్షల రూపాయలు. ఇదిగో వకీలు, ఎప్పుడు మనం అందరినీ మోసం చేస్తూ ఉండలేము. చాలా కేసులు ఉన్నాయి. ఒకటి దొంగ కేసు. ఒక సిన్సియర్గా ఉంటాన రాజకీయవాదిని తీసుకొచ్చి దొంగ కేసులు ఇరికిచ్చింది, అది వేరు. ఎలాగైనా బయటికి రావడం చాలా ఆళ్ళు పట్టేటట్టుంది. అది సరే, ఇలా ప్రెగ్నెంట్ అయితే వేరే ఏదైనా కేసు ఉందా? దానికంటూ సపరేట్ కేసు ఏమీ లేదు, కానీ దానికి ఫ్రీ గిఫ్ట్ మాత్రం ఉంది. ఒక చిన్న బిడ్డ. బ్యాంక్ స్టాఫ్ ఇంట్లో హత్య చేయబడింది. బంగ్లా బ్యాంక్ లో పనిచేసేటువంటి క్లర్క్ నిరోషానే. ఈ రోజు సాయంత్రం దాదాపు 5 గంటలప్పుడు వాళ్ళ సొంత ఇంటిలోనే ఆవిడ హత్య చేయబడినట్టుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళ ఇంటి డోర్ ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆమె మీద ఉన్న విరోధంతోనే ఎవరో ఈ హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిరోష పక్కింటి ఆవిడ విశాలాక్షి ఈ విషయం గురించి వివరం చెప్తారు. ఆ దగ్గర 4 గంటలు అయి ఉంటుంది. గోవిందని నేను వాళ్ళ ఇంటి దగ్గర గేటు దగ్గరే చూశాను. కొంచెం సేపు ఉండే అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది కూడా చూశాను. ఆ తర్వాత నేను బయలుదేరి వచ్చేసాను. తను చంపడానికే వచ్చాడని నాకేం తెలుసు. ఇంతకు ముందు నిరోషాన్ని చాలా మంది బెదిరించినా కూడా ఇటువంటి పని చేస్తారని ఆవిడ అనుకోలేదు. నీకు వ్యతిరేకంగా ఎవడో కుట్ర పన్నాడురా? అదేగా, నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? హత్య కేసు ఒకటే బ్యాలెన్స్ ఉండేది, అది కూడా ఇప్పుడు వచ్చేసింది. మీరెందుకు భయపడుతున్నారు? ఈ ముసల్దాని సాక్ష్యం పెట్టుకుని ఏమీ చేయలేరు. 50 లక్షల రూపాయల దొంగతనం, అది కాక ఒక అక్రమ సంబంధం. మీరేం భయపడక్కర్లా. ఏంటో అడగండి. హలో
గోవిందన్ కుట్టిని కాస్త దాక్కోమని చెప్పు, పోలీసులు ఎతుకుతున్నారండి. సరే సరే. నేను తర్వాత పిలుస్తాను. ఏమన్నారు? పోలీసులు వీడి కోసం వెతుకుతున్నారట. కొన్ని రోజుల పాటు వీడిని ఎక్కడ దాక్కోమని చెప్తున్నాడు. వెళ్ళరా. పోలీసులు వచ్చారా? పదండి, ఎక్కడ దాక్కోమని పదండి, పదండి. నమస్తే సార్. ఆహా, అందరూ ఇక్కడే ఉన్నారా? గోవిందన్ కొట్టి వచ్చి జీప్ ఎక్కువ. సార్ అది సార్ అదేంటంటే సార్ ఆయన మాత్రం ఉన్నారు సార్. సార్ మీరు ఏ తప్పు చేయని వాళ్ళని పోలీసులు మీరు తీసుకువెళ్ళిపోతున్నారు. మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి సార్. వినండి సార్. సార్ పద, మనం వెనకాల కూర్చుందాం. సార్ 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 మేము రవి సార్తో చెప్పాం సార్. సార్ ఆయన తప్పు చేయలేదు సార్. మన దేశ ఆడవాళ్ళకి ఎలాగోలా ఒక సంతోషమైన వార్త ఇప్పుడు వెలువడింది. సంతోషము, ప్రశాంతము, సర్దుబాటు వీటితో ఆటలాడుకుంటున్న ఈ ప్రజలు బ్యాంక్ ఆఫీసర్ అయిన గోవిందుణ్ణి ఆ పదవి నుంచి తీసేయాలని ఆ మహిళలు రణభూమిగా మారుస్తున్నారు. అతను ఎన్నో రకాల వేషాల్లో చాలా మంది లేడీస్ ని మోసం చేశాడు. ఆ మగాడిని చూసినప్పుడు ముందు ఎంత అమాయకుల్లా ఉన్నాడు, కానీ ఆడవాళ్ళని గౌరవించాడు. అది మాత్రమే కాదు, అమ్మాయిని తప్పుగా చూస్తాడు, ఎంత బాధ పెడతాడు కూడా. ఇప్పుడు చూసారా, అతను ఎంత కఠోరమైన హంతకుడు కూడా. ఈ ఘోరమైన హంతకుడితో మనం ఇలా ఈ కాలనీలో మనం ఇలా ఉండాల్సి వస్తుందని ఆలోచించినప్పుడు నా ఒళ్ళంతా కంపరం పడుతోంది. ప్రియ సోదరులారా, ఆ హంతకుడిని ఉరి తీసేంత వరకు ఊరుకోకూడదు. నీకు ఒక హ్యాపీ న్యూస్ ఉంది. పోయినసారి నువ్వు నాకు కంప్లైంట్ చేసావు కదా, గోవిందన్ గుట్టి జైల్లో ఉన్నప్పుడు నిన్ను తీసుకెళ్లి చూపించలేదని. ఇప్పుడు వెళ్తే వాడిని చూడొచ్చు, కళ్ళారా చూసి రావచ్చు. ఇక్కడ కాదు, వెనకాల వెనకాల. మహిళా ఇప్పుడు చూడ్డానికి అవదు, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు, రండి. మీరు రండి. నా కొడుకుని వాళ్ళు కొడతారో ఏమిటో ఏం అర్థం కావటం లేదు. నువ్వు కాసేపు కుదురుగా ఉండు లక్ష్మి. అక్కడ తమ్ముడున్నాడు కదా, వాడు అన్ని చూసుకుంటాడు. భలే భలే, అందరూ వచ్చేసారు. కాలనీ వాళ్ళందరూ కలిసి వచ్చినట్టుగా ఉన్నారు. రండి రండి రండి, వచ్చి కూర్చోండి కూర్చోండి. చైర్స్ తక్కువ ఉన్నాయి, అందువల్ల వరుసగా నిలబడండి. వసుంధర హంతకుడు గోవిందన్ గుడిని చూడడానికి వచ్చింది, కానీ మీరెవరిని చూడడానికి వచ్చారు? నిరోష హత్య చేయబడిన విషయం మీకు తెలిసి ఉంటుందా? ఆ వ్యాపారంలో మీ లాభం ఎంతో చెప్పండి. ఏ ఆదాయం లేకుండా ఎవరు ఎవరిని చంపరుగా. అందమైన నిరోష మీద సిసిలికి అసూయ, యశోదకి దాని దగ్గరున్న ఆస్తి గురించి అసూయ, గంగాదేవికి తన లవ్వర్ మీద ఒక కన్ను, ఆ తర్వాత వసుంధరాకి తను నడిపే అసోసియేషన్ మీద ఒక కన్నేసి తిరుగుతుంది. ఇవన్నీ నాకు తెలుసులే గాని, కానీ మీరు ఎందుకు దాన్ని చంపారు? అంటే మీరు కాదా? నేను మీ మీద అనుమానించాను. సరే పక్కకి నిలబడండి, పక్కకి పక్కకి పక్కకి. వాళ్ళు కాదనేశారు, అయితే మీరా? తల్లినా సరుకు బండిలో ఉంది. జస్ట్ మిస్ సార్, నేను చీమకు కూడా హాని తలపెట్టలేదు, నేనేం చేయలేదు సార్. అయితే కేశవా నువ్వా? అయినా కేశవా, నువ్వు ఇలా చేసి ఉండకూడదు. ఈ ముసలి వయసులో చిన్న పిల్లల నీ వీక్నెస్. అదేంటంటే తంబి, నేనేలా నేను నీకేమవుతాడ్రా? వేలు తంబి, ఎస్ఐ వేలు తంబి. లాయర్ ఏం చెప్తున్నారు? ఇదేం సెక్షన్? ఐపీసీ 302. మరి రేపు ఐపీసీ 376. అయితే సెక్షన్లందరికీ తెలిసిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు, ఎప్పుడు, ఎందుకు, దేనికోసం?